తెలంగాణలో దివ్యాంగులకు గుడ్ న్యూస్. దివ్యాంగులకు శాశ్వత గుర్తింపు, యూనిక్ డిజబిలిటీ ఐడి జారీకి కేంద్రం శ్రీకారం. కొనసాగుతున్న ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ. 21 రకాల వైకల్యం ఉన్నవారికి అవకాశం. దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రయోజనాలకు ఇప్పటివరకు సదరన్ సర్టిఫికేట్లు తప్పనిసరి. దీనికోసం మీ సేవా కేంద్రంలో సదరన్ స్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్ప నిర్ధారణ సర్టిఫికేట్లు జారీ చేసేవారు. అయితే సదరం సర్టిఫికేట్లు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికిందనమాట. వీటి స్థానంలో మనకి యూడిఐడి అంటే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డు అందించనుంది. ఈ మేరకు స్వాలంబ జన్ కార్డు అనమాట. ఇది స్వాలంబ జన్ కార్డు. ఇక్కడ మనకి .gov.in అనే వెబ్సైట్ అనమాట. స్వాలంబన్ కార్డ్ .gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే తెచ్చింది. దీంతో దివ్యాంగులు నేరుగా ఇంటి వద్ద నుంచి ఫోన్ లేదా ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రంలో కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు ఎలా చేయాలంటే ఆన్లైన్లో స్వాలంబన్ కార్డ్ .gov.in అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అప్లై బటన్పై క్లిక్ చేస్తే దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కొన్ని సూచనలు అయితే ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత అంగీకరిస్తే సబ్మిట్పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఫామ్ ఓపెన్ అవుతుంది. దివ్యాంగులు వారికి చెందిన పూర్తి సమాచారం ఇక్కడైతే వివరంగా అయితే నమోదు చేయాలన్నమాట. ముఖ్యంగా వైద్య పరీక్షలు అనంతరం వెబ్సైట్లో అర్జీ స్టేటస్ నిత్యం అయితే పరిశీలించుకోవచ్చు. సేవలు అయితే సులభతరం అవుతాయి. కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన యూడిఐడి పోర్టల్తో సేవలు మనకి సులభతరం కానున్నాయి. ఇకపై సదరన్ శిబిరాల కోసం మీ సేవలో స్లాటు, అదేవిధంగా యూడిఐడి పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి సదరన్ శిబిరాలకు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం అయితే దివ్యాంగులకు ఫోన్ నెంబర్ వస్తుంది. నెంబర్ కంటే ఫోన్ నెంబర్కు ఫోన్ అయితే వస్తుందన్నమాట. దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు సమయంలో ఎలాంటి తప్పులు, అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. ఇక 21 రకాల వైకల్యాలకైతే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 7 రకాల వైకల్యం ఉన్న వారికి మీ సేవా కేంద్రం ద్వారా సదరన్ దరఖాస్తులకు అయితే అవకాశం ఉండేది. అయితే యూడిఐడి పోర్టల్లో 21 రకాల వైకల్యాలు చేర్చారు. తలసేమియా, ఆటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరన్ శిబిరాల కోసం యూడిఐడి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సదరన్ శిబిరాల్లో వైకల్య నిర్ధారణ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్లను స్మార్ట్ కార్డు రూపంలో పోస్టల్ శాఖ ద్వారా ఇంటికైతే పంపించనున్నారు. ఈ కార్డు చేయూత పింఛన్లతో పాటు ఇతర అన్ని సంక్షేమ ప్రయోజనాలు కూడా దేశవ్యాప్తంగా చెల్లుబాటు అయితే అవుతుందన్నమాట. అందువల్ల త్వరలో శిబిరాలు తేదీలు కూడా ఖరారు కాబోతున్నాయి తెలంగాణలోని. ఇక ఏపీలో ఆల్రెడీ మనకైతే జరుగుతూ ఉన్నాయన్నమాట. అందువల్ల ఎవరైతే ఉన్నారో తెలుగువారు అంటే ముఖ్యంగా వీరందరూ కూడా ఈ యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డుని అయితే పొందడానికి ఈ విధంగా అక్కడ మీరైతే అప్లై చేసుకోవాలన్నమాట. ఈ కార్డు అయితే దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. ఈవెన్ రైల్వేలో కూడా మనకి పాస్ కింద అయితే పనిచేస్తుంది అనమాట. అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా దీనికి సంబంధించి నేను చూపిస్తాను. సో ఇదే అఫీషియల్ వెబ్సైట్ అనమాట, యూనిక్ డిజబిలిటీ ఐడి అనమాట. నో యూ క్యాన్ డౌన్లోడ్ యూడిఐడి యాప్ అని చెప్తున్నారు. యాప్ కూడా అయితే ఉంటుంది. అప్డేట్ నేము, అప్డేట్ టైం, ఇవన్నీ కూడా మొత్తంగా అన్నీ కూడా ఇందులో అయితే ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో మనకి ఎలా ఉన్నప్పుడు ఇదైతే స్క్రోల్ అవుతుంది అనమాట. ఇది స్క్రోల్ అయ్యి నెక్స్ట్ది అయితే మనకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా స్క్రోల్ అయ్యి వస్తుంది. అప్పుడు మనకు అప్లై నౌ ఉంది కదా, ఇక్కడ అప్లై నౌ అని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే అప్లై ఫర్ ద యూడిఐడి అని చెప్పేసి అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రావడం అప్లై ఫర్ ద యూడిఐడి అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఎవరైతే కొత్త వారున్నారో వారు దీనికి సంబంధించి ఫస్ట్ అయితే పెట్టుకుంటారు. నెక్స్ట్ ఐ డోంట్ హ్యావ్ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేవారైతే దీన్ని అయితే పెట్టుకుంటారు. ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద డిజబిలిటీ, ఆల్రెడీ ఎవరైతే అప్లై చేస్తారో దాన్ని 3 అయితే పెట్టుకుంటారు. ఎవరికైతే సర్టిఫికేట్ అయితే ఉందో ఆల్రెడీ వారైతే 4వ పెడతారు. ఎవరైతే ఆల్రెడీ యూడిఐడి కార్డుకి అప్లై చేసి ఉంటారో వాళ్ళది ఇంకా పెండింగ్లో ఉంటుందో వారైతే లాస్ట్ అయితే పెట్టుకుంటారు. కొత్త వారందరూ కూడా పైన అయితే పెట్టుకుంటారనమాట. అది పెట్టుకొని ఓకే చేసుకొని సో దానికి సంబంధించి సబ్మిట్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత
ఈ విధంగా రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో వారైతే ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. మొత్తం అన్ని ఫోటో అయితే ఎంటర్ చేయాలి. ఫోటో మనం చూసుకున్నట్లయితే సైజ్ అనేది 5 KB నుంచి పట్టుకుని 100 KB మధ్యలో అయితే ఉండాలన్నమాట. ఇక సిగ్నేచర్ కూడా చూసుకున్నట్లయితే 3 KB 30 KB లోపు అయితే ఉండాలి సిగ్నేచర్ కూడా. సో 90 అయితే సిగ్నేచర్ కానీ 90 కానీ ఏదన్నా వేయచ్చు. సో అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం అయితే ఫిల్ అయితే చేయాలి. ఐడెంటిటీ ప్రూఫ్ కూడా అయితే చేయాలన్నమాట. ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మనకి ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు. అది కూడా మనకి 10 KB నుంచి 500 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రూఫ్ ఆఫ్ కరస్పాండెంట్ అడ్రస్ సంబంధించి కూడా మనకి ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు ఏదో ఒకటి. అది కూడా మనకి జేపీజీ కానీ పిఎన్జీ కానీ ఏదైనా ఫార్మాట్ అవ్వచ్చు. ఇది కూడా 100 KB 10 KB నుంచి 500 KB మధ్య అయితే ఉండాలి. నెక్స్ట్ ఇలా డీటెయిల్స్ అన్నీ ఇవన్నీ కూడా ఫిల్ అయితే చేయాలన్నమాట. మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అయితే చేయాలి. నెక్స్ట్ డిజబిలిటీ టైప్ ఏంటనేది అంటే దివ్యాంగులకు సంబంధించి ఎటువంటి టైప్ అనేది అది ఎంటర్ చేయాలి. దేనికి సంబంధించి ఇక్కడ దేని కారణంగా మనకి డిజబిలిటీ దేని గురించి అంటే ఎలా జరిగింది అనేది కూడా మనం అయితే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో పుట్టుకతోనే వచ్చిందా లేకపోతే మామూలుగా తర్వాత వచ్చిందనేది కూడా ఎంటర్ చేయాలి. ఇలా మొత్తంగా అన్నీ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ లాస్ట్ టిక్ మార్క్ అయితే క్యాప్చర్ అయితే ఎంటర్ చేసి సో ఇది మనకు ప్రాసెస్ అన్నమాట. ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది మనకి నేషనల్ లెవెల్లో కార్డు అనమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారందరూ కూడా ఇవి అప్లై చేసుకుంటే ఈ యూడిఐడి కార్డు వచ్చిందంటే మనకి మీకు ట్రైన్లో కూడా ఉచిత ప్రయాణం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెన్షన్ పథకాలు అయితే అమలు అవుతాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మనకి ఏపీలో ఇచ్చే భరోసా పెన్షన్లు, తెలంగాణలో ఇచ్చే మనకి ఏపీలో ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మనకి ఏపీలోని, తెలంగాణలో అయితే మనకి ఆసరా పెన్షన్లు ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ట్రైన్లో కూడా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇదైతే అప్లై చేసుకోండి. మీకు అప్లై చేసుకోవడం రాకపోతే మీ సేవా కేంద్రాల్లోని లేదంటే గ్రామ వార్డు సచివాలయాలు అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై మనకి చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా ఉపయోగం. ఈ కార్డులు నెక్స్ట్ తీసుకుంటారు ప్రామాణికంగా. ఇవి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఆయా రాష్ట్రాల్లో సదరన్ స్లాట్లు ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫోన్ నెంబర్కి అయితే వస్తుంది. అప్పుడు మీరైతే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అనమాట. ఇలా మీకు ఇస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా.